Praise the Lord, my dear friends. I'm so happy to see you this morning. ప్రియ స్నేహితులారా, దేవుని నామములో వందనాలు. మిమ్మల్ని చూడడం ఎంతో సంతోషం. The promise verse for today is taken from Psalms chapter 138 verse 8. 138వ కీర్తన 8వ వచనం నుండి నీటి వాగ్దానం వచనము తీసుకొనబడింది. The Lord will perfect that which concerns me. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. Today, if you are worried about something in your life, the Lord promises that He is going to bring it to perfection. ఈరోజు మీ జీవితంలో మీరు దేని గురించి చింతిస్తున్నప్పటికీ ప్రభు దాన్ని సఫలం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. Not 50%, not 70%, but 100% perfection. 50%, 70% కాదు, కానీ 100% చక్కగా దేవుడు చేస్తాడు. You might be telling the Lord today, I'm going through so many failures, failure after failure, but when will my result come? ప్రభువా, నేను వైఫల్యం వెంబడి వైఫల్యాన్ని ఎదుర్కొంటున్నాను, నాకు ఫలితం ఎప్పుడు వస్తుంది అని మీరు అడుగుతూ ఉండవచ్చు. But today that perfection is going to come to your life, my dear friends. ఈ రోజు ఆ సాఫల్యత మీ జీవితంలోకి రాబోతుంది స్నేహితులారా. So be bold. కాబట్టి ధైర్యంగా ఉండండి. Have 100% faith in Jesus. యేసులో 100% విశ్వాసం ఉంచండి. When you have that 100% faith, the 100% perfection will come. ఆ 100% విశ్వాసం మీకున్నప్పుడు 100% సాఫల్యతను మీరు కలిగి ఉంటారు. That's what they always say. Little children have a lot of faith in God. చిన్న బిడ్డలు దేవుని పైన ఎంతో విశ్వాసం ఉంచుతారని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు కదా. I saw that in Katie's life too. కేటీ జీవితంలో నేను అది చూసి ఉన్నాను. Recently she has learned to jump from a higher sofas to the ఈ ground. మధ్య కాలంలో ఎత్తైన సోఫా నుండి భూమిపైకి ఎగిరి దూకడాన్ని తను నేర్చుకుంది. So every time before jumping she'll say, Lord Jesus, help me. ప్రతిసారి ఎగిరి దూకడానికంటే ముందు యేసయ్యా నాకు సహాయం చేయండి అని అంటుంది. And then she'll jump down and she'll come and she'll tell me, Mama, I didn't get hurt because Jesus helped me. అలా అన్న తర్వాత ఎగిరి దుంకేసి నా దగ్గరకు వచ్చి, అమ్మా నాకేం దెబ్బలు తాకలేదు, యేసయ్య నాకు సహాయం చేశారు అని చెబుతుంది. It is just that small faith. అది చిన్నపాటి విశ్వాసము. So today, if you have that small faith, the Lord will perfect the things in your life. ఈరోజు మీకు అటువంటి కొద్దిపాటి విశ్వాసం ఉన్నా కూడా ప్రభు మీ జీవితంలో మీకు సాఫల్యతను ఇస్తాడు. If you're waiting for the perfect spouse for your life today, మీ జీవితంలో మీరు సరి అయిన జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నట్టయితే the Lord will bring the right person at the right time. ప్రభు సరి అయిన సమయంలో సరైన జీవిత భాగస్వామిని నడిపిస్తాడు. If you're waiting to build your own house, మీ సొంత గృహాన్ని నిర్మించుకోవడం కొరకు వేచి ఉంటే, if you're going through financial difficulties, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే, the Lord will give you the right amount to build your home. మీ గృహాన్ని నిర్మించడానికి కావలసిన ధనాన్ని ప్రభు సమకూరుస్తాడు. This is what happened when we wanted to purchase the Israel prayer tower. ఇశ్రాయేలు ప్రార్థనా గోపురాన్ని కొనాలి అనుకున్నప్పుడు ఇది జరిగి ఉన్నది. When we wanted to expand our ministry to Israel, we finding it very difficult to secure a place in Israel. ఇశ్రాయేల్ దేశానికి పరిచర్యను వ్యాప్తి చెందించాలనుకున్నప్పుడు స్థలం దొరకడం ఎంతో కష్టతరం అయిపోయున్నది. But just before the last date, the Lord provided the right amount and we were able to expand our ministry into Israel. అయితే ఆఖరి తేదీ కంటే ముందుగానే ప్రభు సరి అయిన ధనాన్ని సమకూర్చి ఆ దేశంలో కూడా పరిచర్యను వ్యాప్తి చేయడానికి ప్రభు సహాయం చేశారు. Yes, the perfect blessing. అవును, పరిపూర్ణ ఆశీర్వాదం. Today through that prayer tower there's so much of blessing to millions of people. ఈరోజు ఆ ప్రార్థన గోపురం ద్వారా లక్షలాది మంది ఎన్నో రకాలుగా దీవించబడుతున్నారు. So today receive that perfect blessing from Jesus, my dear friends. ఈరోజు యేసు యొద్ద నుండి ఆ పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకోండి. Let's pray together. కలిసి ప్రార్థిద్దాం. Lord Jesus, I pray for your perfect blessing to come upon your dear children. ప్రభువైన యేసయ్యా, నీ పరిపూర్ణ ఆశీర్వాదము నీ బిడ్డలపైకి దిగి వచ్చును గాక. The perfect blessing, Father. పరిపూర్ణ దీవెన వచ్చును గాక. Not just 50% or 70%, but the perfect blessing. 50%, 70% కాదు, కానీ పరిపూర్ణ ఆశీర్వాదం. You know what they need, Father. వారికి ఏ అవసరత ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు. You know what each one of us require in our life to be your children. నీ బిడ్డలుగా మేము మా జీవితంలో ఏ అవసరతలు కలిగి ఉన్నామో మీరు ఎరిగి And ఉన్నారు. give that same blessing to your dear children. ఆశీర్వాదాలన్నీ నీ బిడ్డలకు అనుగ్రహించండి. Lord, today I pray for people who are going through failures. వైఫల్యాలను ఎదుర్కొంటున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాను. Let today bring a U-turn in their life. ఈరోజు వారి జీవితంలో ఒక మార్పును కలగజేయండి. Let there be success after success. విజయం వెంబడి విజయం కలుగును గాక. Success in their work life.
వారి ఉద్యోగంలో విజయము, success in their personal life. వారి వ్యక్తిగత జీవితంలో విజయము, Wherever they turn, there's going to be success. వారెక్కడికి వెళ్ళినా విజయాన్నే పొందుకుందురుగాక. We believe this and we receive it from you, Father. నమ్ముచు నీ యొద్ద నుండి పొందుకొనుచున్నాము తండ్రి. Lord, today I also pray for people who are waiting for the right partner. సరి అయిన జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. At the right time, that person come to them, Father. సరి అయిన సమయంలో ఆ వ్యక్తి వారి యొద్దకు వచ్చునుగా. And let everything go so perfectly in their lives. అన్ని పరిపూర్ణంగా వారి జీవితంలో Lord, జరుగునుగాక. be with each person who's watching this program. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. Lord, I also pray for people who have written exams and are waiting for their results. పరీక్షలు వ్రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Let there be perfection, పరిపూర్ణ సాఫల్యత ఉండునుగా. perfect blessing, పరిపూర్ణ దీవెన. perfect marks for them to receive the college of their choice. వారు కోరుకున్న కళాశాలలో సీట్ దొరికేందుకు కావలసిన మార్కులు వచ్చునుగా. Lord, we receive this blessing. ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. My dear friends, look forward to your perfect blessing today. కాబట్టి స్నేహితులారా, ఈరోజు మీ పరిపూర్ణ ఆశీర్వాదము వైపు చూడండి.